రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ బాగా వెనుకబడింది. ఇక యుద్ధం కొనసాగించే పరిస్థితిలో లేదని గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సైనికుల్లో చాలా మంది అలసిపోయి కనిపిస్తున్నారు. ఇప్పుడు యుద్ధానికి ముగింపు పలకడం తప్ప యుక్రెయిన్ ముందు మరో మార్గం లేదు. రష్యా కూడా ఇదే కోరుకుంటుంది. త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న ట్రంప్ కూడా త్వరగా యుద్ధం ముగించాలనుకుంటున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు చర్చలకు సిద్ధమని ఇప్పటికే సంకేతాలిచ్చారు. అయితే ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులువు కాదనిపిస్తుంది. పీస్ డీల్ తమ కండిషన్లకు లోబడి ఉండాలని పుతిన్ బలంగా చెప్తున్నారు. కానీ ట్రంప్ ప్రపోజల్ రష్యాకు ఏమాత్రం రుచించడం లేదు. ఏదేమైనా ఇప్పుడు విషయం సంప్రదింపుల దశలోనే ఉంది. ఒప్పందం ఎలా ఉన్నా యుక్రెయిన్కు మాత్రం న్యాయం జరగదు. ఇప్పటికే ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. మూడో అతిపెద్ద నగరం డిన్ప్రో ఇందుకు సాక్ష్యం. క్షిపణులు, డ్రోన్లతో రష్యా ఈ నగరంపై నిరంతరం దాడులు జరిపింది. యుద్ధ విమానాలు, సైరన్లు 24 గంటలు మోగుతూనే ఉంటాయి. అందుకే ఈ యుద్ధానికి దీర్ఘకాలిక ముగింపు పలకాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. సైనిక బలంతో ఎవ్వరూ గెలవలేరని ఇప్పటికే స్పష్టమైపోయిందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే సంప్రదింపులు అవసరమని అభిప్రాయపడుతున్నారు. శాంతి చర్చలు ప్రారంభించాలన్న అభిప్రాయానికి జనం మద్దతు రోజురోజుకి పెరుగుతుంది. యుద్ధం వల్ల తమ ప్రాంతాలను, ఇళ్లను వదిలి వెళ్లిన వారి నుంచి కాల్పుల విరమణకు గట్టి మద్దతు లభిస్తుంది. యుక్రెయిన్లో మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడించిన దానికన్నా చాలా ఎక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 4 లక్షలకు పైగా యుక్రెయిన్ సైనికులు యుద్ధంలో చనిపోయారు లేదా గాయపడ్డారు. తూర్పు యుక్రెయిన్లో ముందుకెళ్తున్న రష్యా బలగాలకు వ్యతిరేకంగా యుక్రెయిన్ ఆర్మీ ఇప్పటికీ పోరాడుతుంది. కానీ అది ఎంతకాలం అనేది ఇప్పుడు ప్రశ్న.